అర్పించవచ్చు మూవీని. చాలా బాగుంది సార్. నా ఒకటే చెప్తున్నా, కాంతారా సినిమా తీసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడకుండా ఈ సినిమా ఇలాంటిది నిజంగా ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అంటే ఏదో చూసినా మనకు బోర్ అనిపించేది. అంటే ఫైట్స్ చూసినా కూడా నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిండు. ఫైట్స్ కూడా ఎక్కువ ఫైట్స్ చూస్తున్నా, లాస్ట్ ఫైట్ ఉంటుంది చింపేసిండు. ఆ ఫైట్ మాత్రం అద్దర కొట్టేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపేసిండు. అంటే ఫస్ట్ ఇంతవరకు చూడకుండా ఇంతవరకు ఎలివేషన్స్ కానీ, ఈ డైరెక్షన్స్ కానీ, అంటే కాంతారా ఆ టైటిల్ ఎలా పెట్టిండో, టైటిల్ దగ్గర సినిమా తీసిండు. అంటే మెయిన్ చెప్పండి, అక్కడ భగవంతుడు ఉన్నాని దేవుని నమ్మాలి. ఈ సినిమా షో దేవుని నమ్మాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. 5-4.5 ఇస్తా. సూపర్ 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 సినిమా అయితే నాకైతే చాలా బాగా చూసినంతసేపు మనం ఒక ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా లేదు, ఆ కాంతార ప్రపంచంలోనే ఉన్నట్టుగానే ఉంది. ప్రతి ఒక్క యాక్టర్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రతిదీ ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చినట్టుగా అలా మునిగిపోయినట్టుగా అనిపించింది మన కాంతార సినిమా చూస్తుంటే. వచ్చే సినిమాలు చూసుకుంటే మహావతార్ నరసింహ కానీ, ఈ సినిమా కానీ ఇలాగా ఎక్కువ హిందుత్వం యొక్క ప్రమోట్ చేసే విధంగా వస్తున్నాయి కదా, అది మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ సినిమాలు చూస్తుంది? ఈ ప్రమోట్ చేసే విధానం కాదు నాకు ప్రజెంట్ ఈ సినిమా గురించి మాట్లాడితే మన గురించి మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా మన టెంపుల్స్ ఎట్లా పుట్టింది, ఆ టెంపుల్స్ కదా ముందు మన శక్తులు ఏంటివి, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది. నిన్న మొన్న చూసిన ఏంటంటే తెలుగులో కాంతారాన్ని బాయ్కాట్ అంటున్నారు. అది బాయ్కాట్ అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతను ఒక ప్రయత్నం చేస్తుంది మన గురించి, మన దేవతల గురించి, మన టెంపుల్స్ గురించి, మన శక్తుల గురించి అట్లీస్ట్ ఒక తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అద్భుతంగా అంటే సొంతంగా తనకేమొస్తుంది అని కాకుండా యాక్టింగ్ పరంగానే కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ తోటి నటీనటులను కూడా కరెక్ట్ పాత్రలు ఇచ్చి కరెక్ట్గా వాళ్ళని ఎట్లా తీసుకోవాలో చేసిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. చూసినంతసేపు ఒక ఆ కాంతార లోకంలో ఉన్నట్టుగా అనిపించింది, కానీ బయట లోకంతో సంబంధం లేదంటే అనిపించింది. ఏమైనా కొద్దిగా గతంలో ఉండేవి అంటే లోవర్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు అలా డిఫరెన్స్ చూపించేవారు కదా, అలాంటివి ఏమన్నా నెగిటివ్ గా చూపించే విధానంపై? నెగిటివ్ అని కాదు, ఉన్న వాస్తవం చూపించింది. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి, ఒక ధర్మాన్ని ఒక లోవర్ క్లాస్ వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలా చూపించాలన్నది ఒక పాయింట్ మంచిగా ఉన్నది. ఈ సినిమా పరంగా చూస్తే ఒక ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అసలు ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏమో అనుకున్నాం, కాంతార 1 చూసినప్పుడు ఈ కాంతార 2 చూసినప్పుడు ఇది సింపుల్ గా ఉంది అని అనుకున్నాం, కానీ సినిమా చూసినప్పుడు ఆయన మ్యాజిక్ ఏంది, అసలు రిషబ్ శెట్టి మ్యాజిక్ ఏందని సినిమా ద్వారా చూపించింది. యాక్చువల్ గా క్లైమాక్స్ లో దేవుడు అవతారం కనిపిస్తుంది అని అంటున్నారు, ఏంటి అసలు ఏంటి క్లైమాక్స్? అది మనమైతే ఓపెన్ గా చెప్పలేము. సినిమా ఖచ్చితంగా చూడాలి, అందరూ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. థియేటర్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి. అదైతే మనం రేటింగ్ సంబంధం లేదు భయ్యా. అసలు మనం ఎన్నెన్నో హాలీవుడ్ మూవీస్ అప్పట్లో అనకొండాలు, జురాసిక్ పార్క్ ఎన్నో ఎంకరేజ్ చేసినాం. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనం. ఆ సినిమాటోగ్రఫీని కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ ని కానీ, డైరెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ మన భారతదేశాన్ని ప్రపంచంలో తెలిసేటట్టుగా మనం చేయాలి. అది నేనే మీ డ్రెస్సింగ్ స్టార్.